వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం ముత్తంపేట, శీర్షా, శాండిగౌడ్, లోన్వెల్లి, గుండ్లబోరి ఆయా గ్రామాల రైతులు వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రోడ్డు అంత ట్రాఫిక్ జామ్ తో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వేరే మార్గం గుండా వెళ్లారు. రైతులకు మద్దతుగా సిర్పూర్ శాసనసభ్యులు పాల్వై హరీష్ బాబు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ నెలల తరబడి మార్కెట్ యార్డ్ లో విలువైన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పౌరశాఖ మంత్రి తడిసిన ధాన్యం కొనుగోలుకి చేస్తున్నా ఇప్పుడేమో మైచూర్ తప్ప తల్లి అని తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నష్టపరుస్తున్నామని, అకాల వర్షం వల్ల రైతులు ఆందోళనకు గురి అవుతున్నారని ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అడిషనల్ కలెక్టర్ సివిల్ సప్లై జవేద్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వేగవంతం చేయాలని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ తో చరవాణి ద్వారా మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్ డేవిడ్ కు, పోలీస్ సిబ్బందికి, వ్యవసాయ అధికారులకు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సహకరించిన వారికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికన్నా కొంత మన కేసర్ గాడి లెక్క కొట్టి మాట ఇప్పుడు ఇప్పుడు అయితే మనం లేబర్ టైం అయితే ఇంకా బాగా నష్టం జరగదు. మనం కొద్దిగా సైడ్ నుండి గాడి తీసేసి కాలువ తీసేసి పెట్టి కొంచెం బట్టి దోస్తుంది దాటి వేసి ఆ తర్వాత కవర్ వస్తే వర్షం ఎక్కువ పడ్డా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మొత్తం జరుగుతుంది, 100% జరగదని కాదు, కానీ 10% జరిగేది 1% జరుగుతుంది. ఒక్కటే మనిషి ఆడికెళ్ళేది అది మిషన్ ఉన్నది, ఒక ఇంత ఉన్నది. మనం ఆ మిషన్లో పోతే మన ఇంటికాడ జల్లెడెట్టిన ఊగినట్టు ఒక గిట్ల గిట్ల ఊగితే ఒక్క అంచెడు పోతే ఒక్క అంచెడు 10 నిమిషాలు వెళ్తలేదు. 10 నిమిషాలు వెళ్తాడు. చాలా ఎన్ని రోజులు పట్టాలి? వీళ్ళు పెద్ద మిషన్ పెట్టుకున్నారు. అది ఇంత మిషన్ ఉన్నది. సరే, ఇంకొకటి నేను మార్కెటింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు మాకు తూర్పాల పేరుతోటి మమ్మల్ని టైంపాస్ చేసి మమ్మల్ని టైంపాస్ చేసి మా పంటలు నష్టపోతున్నాం సార్. మేము బియ్యం మనం ఎట్లా పడితే అట్లా పంపిస్తే మళ్ళీ మనకు వచ్చినప్పుడు కూడా తేమ శాతం బాగా ఎక్కువ ఉంటే ముక్కిపోతుంది. వచ్చినా ఎన్ని కాంట 17 లోపల ఉన్నాయి, అన్ని కాంట ఎన్న పెడదామంటే ఆనాత్తాంది ఎక్కడ మూసుకు కూడా తరగడం పడేది. ఇవాళ కూడా వర్షం చెప్పదు, కానీ ఎండాకాలం వర్షాకాలం వర్షాకాలం ఏం చేస్తాం, ఎండాకాలంలో వర్షాకాలంలో ఏం చేస్తుంది. ఇంకొకటి ఋతుపవనాలు కూడా వస్తున్నాయని చెప్పండి. అంటే కాలం కూడా కలుపుకునేటట్టు రోజుల లోపల. అట్లా అన్నప్పుడు 15-20 రోజులు అవుతుంది కదా సార్ కోతలు కోసి, నెల కూడా అవుతుంది. అప్పటి నుంచి కాంటాలు చేస్తే ఇప్పటి వరకు అయిపోతుండే కదా. శాఖ వాళ్ళు రోజు అలర్ట్ పెడుతూ ఇంతకు ముందు నుంచే అలర్ట్ పెడుతున్నారు. మరి మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మీరు కూడా కొంత క్వింటల్ ఒక తుమ్మిడి లేదు కదా సార్. చూడండి అక్కడ నీకు కూడా 15 వచ్చింది. అంటే తూర్పాలు తర్వాత 15 2 రోజులు చూస్తే 15. సరే, ఇది ఎంత చూడండి.
మీరు కూడా ఎట్లా చేస్తే అలాంటి ఐకేపీ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ లేదు, మీకు వచ్చాడు ఎక్స్పీరియన్స్ మెషినే పని చేసేట్లేదు జల్లడ పట్టి 750 బస్తాలు పట్టింది సార్. 750 బస్తాలకు ఎంత వెళ్ళింది చూడండి ఒకసారి. సమన్వయం లేక ఎంత ఇబ్బంది అండి నాకు అర్థం కాదు. తూర్పాల పట్టినవి కూడా లేపుతలేరు కదా సార్, ఇప్పటి వరకు లారీలు వస్తలేవని టైం పాస్ చేస్తలేరా? ఈ గొంతుకే ఫోన్ పడుతుంది. ఒక్కొక్కటి ఒక్కసారి వచ్చింది ఒక 10 నిమిషాలు నీ అర్ధపిల్ల ఉండవని ఒక కుప్పను చూసి 10,000 అడుగుడు. ఈ కుప్ప కాదు మరి 4 ఎకరాల కుప్పను చూసి 10,000 అడిగి 10,000 అడిగితే 10,000 అడిగితే 8,800 ఇచ్చాడు 4 ఎకరాలకే. యాదవ పట్టించాడు వాడు ఆ సంతులు చూపింది. 8,800 ఇచ్చి ఒక నైట్ పట్టించాడు. అవి పట్టినాక ఊరికి తిరిగినాం. ఒక 40 కిలోల చుంగిడి కూడా మోడోడు ఎక్కడ ఉంది, మోడోడు దాకా పోయినాం. ఏం పేరు మీ పేరు? వీరయ్య గారు. ఇది స్టేట్ పాలసీ అంటే విషయం చెప్తున్నా, అన్ని చోట్ల మన లెక్క పండించే రైతులు అన్ని చోట్ల తూర్పాలు పడుతుంది. గవర్నమెంట్ నామస్కరంగా తూర్పాలు పట్టాలి, 17% లోపల మ్యాచర్ ఉండాలి. ఇప్పుడు మ్యాచర్ వచ్చి మేము తూర్పాలు పట్టుకున్నా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఇప్పుడు పోసేదన్న ఇది ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంతకుముందు పోసేదన్న ఫారెస్ట్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఒకడా ప్లేస్ ఎత్తు ప్లేస్ ఇది కూడా పొలం కాదు సార్, పక్కన ఉన్నాయి. ఇది ఖాళీదాగానే, దీంట్లో వరికి హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.